పర్యావరణం, పరిశుభ్రత. వసే రత్తాలు ఇలా రాయే అంటూ పిలిచాడు చంద్రం. చంద్రం ఊరిలో ఒక షావుకారి దగ్గర బరువులు ఎత్తే అమాలి పని చేసేవాడు. అతని భార్య రత్తాలు రోడ్లు ఊడ్చే పని చేసేది. ఇలా వాళ్ళిద్దరూ పొట్టపోసుకునేవాళ్ళు. వాళ్లకు ఒక ఆడబిడ్డ, పేరు మైసమ్మ. మైసమ్మను చక్కగా చదివించాలనుకున్నారు. మైసమ్మను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. తల్లి చేసే పనిని చూసిన మైసమ్మ ఇల్లంతా శుభ్రంగా ఉంచేది. అలాగే బడిలో కూడా తన పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచేది. అదే బడిలో ఒక గొప్పింటి అమ్మాయి సలెల కూడా చదివేది. బడిలో ప్రత్యేకంగా పిల్లలందరికీ సమయపాలన గురించి, పరిశుభ్రత గురించి చెప్పేవారు. కానీ సలెల తాను ఏమాత్రం ఈ నియమాలను పాటించేది కాదు. పిల్లలంతా మధ్యాహ్నం టిఫిన్ బాక్సులు తినే సమయంలో అందరూ మాట్లాడుకుంటూ లంచ్ తినేవారు. మైసమ్మ తన డబ్బాను శుభ్రం చేసి ఏవైనా మిగిలిపోయిన పదార్థాలు ఉంటే వాటిని చక్కగా చెత్తబుట్టలో పడవేసేది. సలెల ఇష్టం వచ్చినట్లు తినేసి శుభ్రం చేయకుండా చెత్త అంతా అట్లాగే ఉంచేసేది. అరటి తొక్కలు లాంటివి కూడా తినేసి చెత్త కుండిలో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసేది. కొన్నాళ్లకు దీనిని మైసమ్మ గమనించింది. కానీ ఎవరికైనా చెప్పాలంటే భయపడేది. కొన్ని రోజుల తర్వాత ఒకనాడు టీచర్ ఈ విషయాన్ని గమనించింది. సలిలను పరిశుభ్రతను పాటించాలని చెప్పింది. అయినా సరే సలిల తన అలవాటు మానుకోలేకపోయింది. ఇదే అలవాటు ఇంట్లోనూ తాను ఎక్కడికైనా వెళ్ళినా చెత్త రోడ్ల మీద వేయడం మానుకోలేదు. తల్లిదండ్రులు సలిలను గారాబం చేయడంతో ఏది చెప్పినా సలెల వినిపించుకోకపోయేది. ఇది గమనించిన టీచర్ సలెలకు బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు క్లాసు పిల్లలందరినీ అసెంబ్లీ హాలు మీటింగుకు త్వరగా రమ్మని పిలిచారు. పిల్లలంతా హాలు వైపుకు వెళ్ళసాగారు. సలిల తన హోంవర్క్ కంప్లీట్ చేయడంలో కొద్దిగా లేటు అయినందువల్ల మిగిలిన పిల్లలను అందుకోవడానికి త్వరగా మెట్లు దిగసాగింది. ఆ తొందరలో తాను తిని పడేసిన అరటి తొక్కపై కాలు వేగంగా పెట్టడంతో జారి 2-3 మెట్లు జారి క్రిందపడింది. దానితో సలెల చేతికి కాలుకి గాయాలయ్యాయి. వెనకగా వస్తున్న టీచర్ ఇది చూసి సలెలను పైకి లేపి ఫస్ట్ ఎయిడ్ రూమ్కి తీసుకెళ్ళి కట్టుకట్టి, చూశావా సలిల, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను పరిశుభ్రత పాటించమని. చూశావా ఎంత ప్రమాదం తప్పిందో, చిన్న దెబ్బే తగిలింది. అదే పెద్ద ప్రమాదం జరిగితే చాలా నష్టం జరిగేది. స్కూల్లోనైనా ఎక్కడైనా పరిశుభ్రత పాటించడం నేర్చుకో. ఇలాగే నీవు అందరూ ప్రయాణించి రోడ్డు మీద కూడా వేస్తే ప్రమాదాలే కాకుండా ఆ కుళ్ళిన పదార్థాలపై ఈగలు, దోమలు లాంటి క్రిమికీటకాదులు వచ్చి చేరి అందరినీ అనారోగ్యం పాలు చేస్తాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి పౌరునిది. అప్పుడే దేశం బాగుపడుతుంది, రోగాలు తగ్గుతాయి, వాతావరణం బాగుపడుతుంది, గాలి కూడా స్వచ్ఛం అవుతుంది, పర్యావరణం పరిశుభ్రం అవుతుంది. చదువు లేని వాళ్ళే పరిశుభ్రత విలువ తెలుసుకుని పాటిస్తుంటే నీలా స్కూల్లో చదివే పిల్లలు తప్పకుండా పాటించాలి. ఆ మాటలకు సలిల బుద్ధి తెచ్చుకొని టీచరును క్షమాపణ అడిగి పరిశుభ్రతను పాటించడం ప్రారంభించింది.